ఇది కదంబం పువ్వు. ఈ పువ్వంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. కదంబ వనవాసిని అన్నది లలితా సహస్రనామంలో మనకు వచ్చే 60వ నామం. అంటే కదంబ వృక్షాలు ఉన్న వనంలో నివసించే తల్లి అని. ఆ మహాలక్ష్మికి కదంబ వృక్షాలు ఉన్న వనంలో తిరుగాడటం ఎంతో ఇష్టమట. ఈ పువ్వుకి 108 రేకులుంటాయి. అంటే మనం ఒక్క పువ్వుతో పూజ చేస్తే 108 పూలతో పూజించిన ఫలం. ఈ కదంబ వృక్షానికి ఎక్కువ నీరు అవసరం కూడా లేదు. ఎంతో పెద్దగా పెరిగే ఈ వృక్షము మంచి నీడని ఇస్తుంది. ఇంటి దగ్గర ఈ వృక్షాన్ని పెంచుకోవటము ఎంతో శ్రేయస్కరం. ఈ వృక్షం కిందనే రాధాకృష్ణులు కూడా సేద తీరేవారట. కృష్ణుడికి కూడా ఈ వృక్షం అంటే ఎంతో ఇష్టమంటారు. ఈ చెట్టుకి కాసిన కాయలు తొలకరి జల్లు పడంగానే పువ్వులుగా విచ్చుకుంటాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పరిమళాల్ని వెదజల్లుతూ చెట్టు నిండా పూలు పూస్తాయి. శ్రావణ మాసంలో కుదిరితే ఈ కదంబ పూలని సేకరించి అమ్మవారికి పూజిద్దాము.